సంస్థలు సైతం ఊహించని ఫలితాలు వచ్చాయి. ప్రజలంతా వన్ సైడ్ కాకుండా ప్రజా తీర్పునిచ్చారు. 400 టార్గెట్ గా బరిలోకి దిగిన బీజేపీకి భారీ షాక్ తగిలింది. కనీసం మెజార్టీ మార్క్ను సైతం సింగిల్ గా అందుకోలేకపోయింది. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే భారీగా సీట్లను కోల్పోయింది. సీట్లను కోల్పోయినా ఓట్ షేర్ను మాత్రం నిలబెట్టుకుంది. భారీగా ఆశలు పెట్టుకున్న రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా కూటమి సభ్యులు ఢీ అంటే ఢీ అన్నట్లు బీజేపీతో పోటీ పడ్డారు. కేంద్ర మంత్రులు సహా చాలా మంది బీజేపీ ముఖ్య నేతలు పరాజయాన్ని చవిచూశారు. ప్రధాని మోదీ సైతం మొదటి రౌండ్లలో వెనుకబడ్డారంటే ప్రజా తీర్పు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తారని భావించిన ప్రధాని మోదీ సైతం భారీగా ఓట్లను కోల్పోయి కేవలం 1,50,000 మెజార్టీతో గట్టెక్కారు. ఇక ఇండియా కూటమిలో నేతలే ఊహించని రీతిలో ప్రజలు పట్టం కట్టారు. తమిళనాడు, బెంగాల్, యూపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళలో విజయదుందుబి మోగింది. ఇక రికార్డు నెలకొల్పింది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే సింగిల్ గా 99 సీట్లను సాధించింది. ఇండియా కూటమి మొత్తం కలిపి 232 సీట్లు సాధించింది. దాంతో ఆ పార్టీకి కొత్త ఆశలు చిగురించాయి. అందులో భాగంగా ఇవాళ కూటమి నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం టీడీపీ, జేడీయూ అధినేతలను కలిసే నిర్ణయం తీసుకుంటామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న రాహుల్ గాంధీ ప్రకటనతో బీజేపీలో కలవరం పెరగగా టీడీపీలో జోష్ పెరిగింది. రాహుల్ గాంధీ ప్రకటనతో బీజేపీ అటు జేడీయూ, టీడీపీలను హక్కున చేర్చుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసిన అనుభవం చంద్రబాబుకుంది. దాంతో కేంద్రంలో సరైన ప్రాధాన్యత టీడీపీకి దక్కని పరిస్థితి వస్తే చంద్రబాబుకు మరోసారి ఆ సీట్ కేటాయిస్తారనే చర్చ మొదలైంది. ఇక కేంద్రంలో అనుకున్న మెజార్టీ రాకపోవడంతో చంద్రబాబుకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలో కీలక పోస్టులు టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది. గతంలో కాంగ్రెస్ కూటమితో సన్నిహితంగా చంద్రబాబు, నితీష్ కుమార్ మెలగడంతో ఏ చిన్నది జరిగినా పార్టీని వీడుతారనే భయం బీజేపీలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టీడీపీ, జేడీయూలకు బీజేపీ ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. లేని పరిస్థితుల్లో ఇండియా కూటమితో చేతులు కలిపే అవకాశం ఉంది. 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు జట్టుకట్టారు. బీజేపీలో తేడాలు వస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న సందర్భంలో రాజధాని అభివృద్ధి ఆకాశాన్ని తాకింది. ఈసారి కూడా చంద్రబాబు అలాంటి కీలక బాధ్యతలు చేపడితే అటు పోలవరం, ఇటు రాజధానులను పూర్తి చేసే అవకాశం ఉంది. బీజేపీ సైతం గతంలో మాదిరిగా ఈసారి మిత్రపక్షాలను వదులుకునే పరిస్థితి లేదు. దాంతో మరోసారి కేంద్ర స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.